ఆపదలో ఉన్నవారిని దవాఖానాకు తీసుకువెళ్లాలన్నా, నిత్యం లక్షలాది మందిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలన్నా డ్రైవర్లదే కీలక పాత్ర. ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి తిరిగి ఇంటికి చేరేదాకా టెన్షన్తో గడిపే వృత్తి, ప్రమాదాలతో సావాసం చేసే డ్రైవర్లను గౌరవించేందుకు వరంగల్ ఆర్టీసీ అధికారులు దేశంలోనే తొలిసారి మంగళవారం నాడు డ్రైవర్స్ డేగా జరుపుతున్నారు. అన్ని వృత్తుల వారికి ఏడాదికి ఒక ప్రత్యేకమైన రోజుంటుంది. వారి సేవలను గుర్తుంచుకునేందుకు ఆ రోజు అవకాశం ఉంటుంది. కానీ లక్షలాది మందిని క్షేమంగా వారి వారి ప్లేస్లకు చేర్చే డ్రైవర్లకు మాత్రం ఏ గుర్తింపు దక్కడం లేదు. డ్రైవర్లకు జాగ్రత్తలు చెప్పడమే తప్ప వారి శ్రమకు గుర్తింపు లేకుండా పోయిందని, అందుకోసమే దేశంలోనే తొలిసారి ఈ నెల 24న డ్రైవర్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు వరంగల్ ఆర్టీసీ ఆర్ఎన్ సూర్యకిరణ్. ఉదయం ర్యాలీ నిర్వహించి ప్రతి డ్రైవర్కు గ్రీటింగ్ కార్డ్, పువ్వులు ఇచ్చి కృతజ్ఞతలు తెలపనున్నట్లు చెప్పారు. డ్రైవర్స్ డే అన్నది ఫస్ట్ టైం ఇండియాలో, దేశంలోనే మొట్టమొదటిసారిగా చేయబడుతున్న ఆర్గనైజ్ సెక్టర్లో ఈ ఐడియా ఇంతవరకు చేయలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్న డ్రైవర్ సోదరులకు మాత్రం ఒక్కసారి కూడా కృతజ్ఞత చెప్పలేకపోయాం. ఇది ఈ ఆలోచన అందుకొరకే వచ్చింది. డ్రైవర్స్కి కూడా మనం ఒకసారి థ్యాంక్ యూ చెప్తే, కృతజ్ఞతలు చెప్తే అది కూడా ఒక పాజిటివ్ మోటివేషన్గా డ్రైవర్లు గుర్తుంచుకుంటారు. రోడ్డు మీద ఉన్న ఏ డ్రైవర్కైనా ఒక కార్డు కానీ ఒక పువ్వు కానీ ఇచ్చి థ్యాంక్స్ చెప్తే అదొక రోడ్డు భద్రతలో ఒక ముఖ్య భాగం అవుతుంది ఫ్యూచర్లో. ఇప్పుడైతే మేము ఆర్టీసీ వరంగల్ తరఫున చాలా ఇన్స్టిట్యూషన్స్కి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అప్రోచ్ అయ్యాము. చాలా కాలేజెస్, స్కూల్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా మేము కార్డు సప్లై చేశాను. రేపు ఒత్తిళ్లన్నీ మరిచిపోయి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటామని డ్రైవర్లు చెబుతున్నారు. వాహనం బయలుదేరే ముందు అందరినీ క్షేమంగా గమ్యస్థానం చేర్చాలని భగవంతుణ్ణి కోరుకుంటామని, ఎంతో మందిని వారి వారి ప్రాంతాలకు చేర్చే వృత్తిలో ఉండటం గర్వకారణంగా ఉందని అంటున్నారు. కుటుంబ సమస్యలు, పని ఒత్తిడి, ఆరోగ్య ఇబ్బందులు ఎన్ని ఉన్నా అవి మనసులోకి రానివ్వమంటున్నారు. తమ శ్రమకు, తమ వృత్తిని గౌరవించేలా ఒక ప్రత్యేకమైన రోజు ఏర్పాటు చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కష్టాలంటే కష్టాలని యూనియన్ పరంగా మేము మేనేజ్మెంట్తో మాట్లాడుకొని మాకున్న సమస్యలు ఏమైనా ఉంటే అవి మేము మేనేజ్మెంట్తో తీర్చుకుంటాము. జనానికి మాత్రం మేమేమో అట్లాంటివి ఏం తెలియనియకుండా వాళ్ళ గమ్యస్థానానికి ఏ విధంగానైతే రక్షణ కల్పించి చేరవాలనో దాన్నే దృష్టిలో పెట్టుకుంటాం. మేము మా సమస్యల్ని అస్సలనే వాళ్ళ దగ్గర వాళ్ళని ఇబ్బంది పెట్టే దానికి మేమేం చేయము. అంటే ఒక 12-13 గంటలు డ్యూటీ చేస్తాము. అయినా కూడా ఫ్యామిలీ ఒత్తిళ్లను మేము ఇక్కడ రానియం. డ్రైవర్గా అయితే మేము చాలా ఖుషిగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతిదీ మేమే చేస్తున్నాం కాబట్టి ప్రతి వారిని గమ్యస్థానానికి తన సొంత పనుల మీద వెళ్తున్న వారికి మేము కంపల్సరీ గమ్యస్థానానికి మేము చేర్చేవంతగా మా బాధ్యత ఎంత ఉందో అంత పూర్తిగా సహకరిస్తాం. మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే మాకు కూడా ఒక గుర్తింపు అనేది ఉన్నది కాబట్టి మమ్మల్ని కూడా ఒక సన్మానం చేయాలని పెద్దలు అనుకుంటున్నాం కాబట్టి దాని విషయంలో చాలా సంతోషిస్తున్నాం. మేమైతే ఏ వృత్తిలోనైనా రాణించాలంటే గుర్తింపు, వారి శ్రమకు గౌరవం అవసరం. డ్రైవర్స్ డే ద్వారా వారికి గుర్తింపునివ్వటం ద్వారా వారు మరింత బాధ్యతగా, గౌరవంగా పని చేయగలుగుతారన్న భావన వ్యక్తమవుతోంది. చాలా బాగుంటుందండి. చాలా రిస్క్ జాబ్ అది. ఎందుకంటే వాళ్ళు అట్లీస్ట్ 24 అవర్స్ వర్క్ చేస్తూనే ఉండాలి. బ్యాక్ పెయిన్, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి. వాళ్ళందరూ వాళ్ళ శ్రమకి ఓర్చి మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని అందరినీ గమ్యస్థానాలకు చేరుతున్నందుకు వాళ్ళకి హార్ట్ఫుల్గా డ్రైవర్స్ డే కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నారు. వరంగల్ ఆర్టీసీ అధికారుల చొరవను స్థానికులు అభినందిస్తున్నారు.